సోషల్ మీడియాలో మౌని అమావాస్యపై వైరల్ అవుతున్న దుష్ప్రచారంపై భయాందోళన చెందొద్దన్నారు సిద్ధాంతి ఉమామహేశ్వర శర్మ. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి అమావాస్య మౌని అమావాస్యగా పిలుస్తారన్నారు. ఆదివారం వస్తున్న మౌని అమావాస్యకు విశిష్టత ఉందన్నారు. పితృదోష నివారణ పూజలతో పాటు దాన ధర్మాలు చేస్తే మంచిదంటున్న సిద్ధాంతి ఉమామహేశ్వర శర్మతో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. మౌని అమావాస్య అందులోనూ ఆదివారం రావడంతో ప్రత్యేక విశేషం ఉందని చెప్పుకోవచ్చు. ఇక చాలా వరకు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో కావచ్చు, ఈ మౌని అమావాస్య ఆదివారం రావడంతో కూడా చాలా వరకు భయాందోళనకు గురి చేస్తున్నారు. అసలు మౌని అమావాస్య అంటే ఏంటిది, దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈ మౌని అమావాస్య అంటే ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సిద్ధాంతి గారు, ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రావడం కావచ్చు, అందులోనూ ఆదివారం రావడం కావచ్చు, ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇంత భయాందోళనకు గురి చేస్తున్నారు, అసలు భయపడాల్సిన అవసరం ఉందా దీని గురించి? సరే, మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అమావాస్య అనేటువంటిది ప్రతి నెల లోపల కూడాను మనకు వస్తుంది. అయితే అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి ఉంది, అంటే ప్రాధాన్యత ఉంది మన సాంప్రదాయంలో. ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజున సూర్యేందు సంగమః అని శాస్త్రం చెప్తోంది. అంటే చంద్రుడు సూర్యుడు కలిసినటువంటి రోజున అమావాస్యగా మనము పరిగణిస్తాము. అయితే ఈ అమావాస్య రోజున పితృదేవతల ప్రీత్యర్థమై మనము దాన ధర్మాదులు చేయడం మూలకంగా మనకు అక్షయ పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక అమావాస్య అనేటువంటిది పితృదేవతలకు చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మన శాస్త్రం ఉంది. అయితే ఈ మౌని అమావాస్య అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను పౌష్యమాసంలో, అంటే పుష్య కృష్ణ అమావాస్య రోజున మౌని అమావాస్యగా మనం పరిగణిస్తాము. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మౌని అమావాస్య ఆదివారం రావడం మూలకంగా మనకు కొంత ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ అమావాస్య రోజున చంద్రుడు కనబడకుండా ఉంటాడు. అంటే సూర్యుడు ప్రధానంగా ప్రబలమైనటువంటి శక్తితో ఉంటాడు. అందున ఆదివారం రావడం మూలకంగా దానికి ఇంకా ప్రత్యేకత ఉంది. అంటే ఈ ప్రత్యేకత మూలకంగా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మానవాళికి జనానికి హాని చేసేటువంటి రోజు ఎంత మాత్రమూ కాదు. మరి ఏంటి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మౌని అనంటే మనము మౌనవ్రతాన్ని ఆచరించాలి. అంటే మౌనవ్రతము అనేటువంటిది మనకు మనస్సును శుద్ధి చేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే మనం మౌనవ్రతము, మౌనంగా ఉండడం మూలకంగా మనకు ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వస్తుంది. కనుక ప్రథమ కర్తవ్యం అందరిది ఏంటంటే మౌని అమావాస్య రోజున ప్రాతకాలంలో మనము గంగాది నదీ తీర్థాల లోపల స్నానం ఆచరించి మౌనవ్రతాన్ని ఆచరించాలి. ముఖ్యంగా ఏదైతే మనం చెప్పుకుంటామో పితృదోషాలు అని చెప్పేసి కూడా చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోవడం కావచ్చు, సంతానాలు కాకపోవడం కావచ్చు చూస్తూ ఉంటాము. పితృదోషాలు వచ్చాయని చెప్తూ ఉంటారు. అలాంటి వారు ఈ రోజు కావచ్చు ఏమైనా దాన ధర్మాలు చేస్తే అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుందా అండి? తప్పకుండానమ్మా. ఈ అమావాస్య అనేటువంటిది పితృదోష నివృత్తికి చేసుకునేటువంటి అమావాస్య. అంటే ప్రత్యేకంగా పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి. పితృదోషము ఉన్నటువంటి వాళ్లకు సంతానం కాకపోవడము, వాళ్ళ వంశంలో తొందరగా పెళ్ళిళ్ళు కాకపోవడము, పెళ్ళి అయినా కూడాను సాంసారిక జీవితము సుఖమయంగా ఉండకపోవడము, సంతానం లోపల అబ్నార్మాలిటీస్ రావడము, ఇవన్నీ కూడాను పితృదోషం కిందికి వస్తాయి. పితృదోషం అంటే ఏంటి అనంటే పెద్దలకు మనము చేయవలసినటువంటి కర్మలు చేయకుండా ఉంటేనే మన వంశం లోపల ఇలాంటిది పితృదోషము వస్తుంది. మనకు ప్రతి సంవత్సరం కూడా మౌని అమావాస్య వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఆదివారం రావడంతో ప్రత్యేకమైన విశేషణ ఉందని చెప్పేసి ఎవరైనా పితృదోషాలు ఉన్నా కూడా నివారణ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి భగవంతుని భక్తిలో ఉండాలని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి మౌని అమావాస్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మణితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.